ఓం నమ శివాయ. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళడం అయింది. రాజగోపురం అప్పటికే బంద్ అయిపోయింది. టెంకాయ కొట్టి దీపం వెలిగించేసి ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. 6 గంటలకే బంద్ అయిపోతుంది కాబట్టి తప్పదు, బయటే కొట్టేసి వెళ్ళడం అవుతుంది. లోపలికి వెళ్తే మధ్యాహ్నం పూట వెళ్తేనే బయటకు రాగలుగుతాము, అంత రష్గా ఉంటుంది. అందుకోసమే రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవచ్చు. డే టైము ప్రారంభిస్తే గిరి ప్రదక్షిణ అంతా రోడ్డే కాబట్టి చెట్టు పొట్ట ఏంటి ఉండదు, కాలు మాత్రం పొక్కులు వచ్చేస్తాయి కాబట్టి నైట్ పూటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క 8 శివలింగాలు అక్కడ ఉన్నాయని మనందరికి తెలిసిందే. అగ్నిలింగం, ఆయులింగం, ఈశాన్యలింగం ఇవన్నీ ఉన్నాయి. కానీ మొత్తానికి అన్నీ బంద్ అయిపోతాయి, ఒకటి కూడా ఓపెన్ ఉండదు. బయట నుంచే దీపం వెలిగించేసి మళ్ళీ నడక స్టార్ట్ చేసేయడం తప్పించి దేవుడి దర్శనం అస్సలు అవ్వదు. దేవుడు ఎంతో దూరంలో ఉంటారు. కొన్ని శివలింగాలకు మాత్రమే, అదైనా కుబేరలింగం ఈయనకైనా దూరం నుంచే చూడగలుగుతాం, కానీ మాత్రం అవ్వదు. రాత్రల్లా గిరి ప్రదక్షిణం చేసేసి రాజగోపురంలోని శివయ్యని చూసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆటో బుక్ చేసేసి మళ్ళీ మొత్తం తిరుక్కుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత గిరి ప్రదక్షిణ చేసి మనం వాయులింగాన్ని ఇవన్నీ చూడకుండా మనసు బాధ అనిపిస్తుంది. అందుకోసమే ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ నైట్కి చేసేయండి. శివయ్య దర్శనం మార్నింగ్ అయిపోతుంది. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అన్ని శివాలయాలు తిరుక్కోవచ్చు. ఇక్కడ పాల చెట్టు అంటారు. ఈ చెట్టుకి ముడుపు కడితే ఏ కోరికైనా నెరవేరుతుందని నమ్మకం కాదు, గట్టి నమ్మకం. 10 రూపాయలు పోతే పోనే కానీ మాత్రము ఈ పాల చెట్టుని మాత్రం కట్టండి. నేనైతే కట్టలేదు, ఎందుకంటే నాకు కోరికలు ఏమీ లేదు. జీవితం చక్కగా వెళ్ళిపోతే చాలు అని దేవుడికి అనేస్తాను. మీకు కోరిక ఏది ఉన్నాక పాల చెట్టుని మాత్రము కట్టండి. ఏమైపోతుంది, ఒక 10 రూపాయలు పోతే పోయింది. డాక్టర్లకి ఇంత ఖర్చు పెట్టిన కన్నా దైవాన్ని నమ్ముకుంటే చాలా మంచిది. నాకైతే అదే కరెక్ట్. కోరికలు లేవు కాబట్టి నేనేం కట్టలేదు. మీకు మాత్రం బలమైంది తీరాలి అంటే మాత్రం ఆ పాల చెట్టు దగ్గర కట్టండి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. వాళ్ళకి వచ్చే భాష మనకు రాదు, మనకు వచ్చే భాష వాళ్ళకి అర్థం కాదు. నిజంగా మోగ సైకిల్ చేసుకుంటాము, అక్కడ ఎవ్వరికి మన భాష అర్థం కాదు. కానీ అలా అర్థం చేసుకొని మనకి ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఇంగ్లీష్ వస్తే చాలా బెస్ట్. అయితే దేవుడి దర్శనం, శివయ్య దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రతి దగ్గర రూమ్స్ అన్నీ ఉంటాయి. గిరి ప్రదక్షిణ దగ్గర ఇక్కడ ముందు అయిపోయిన తర్వాత శివయ్యని చూడడానికి మాత్రము టికెట్స్ ఏమీ లేదు. నార్మల్గా ఫ్రీ దర్శనం ఉంటుంది. ఒక్కొక్కరికి 550 రూపాయలు టికెట్ పెట్టున్నారు. కానీ కొంచెం ఇక్కడ కొంత ఇబ్బందిగా ఉంది. మిగతాది మొత్తము శివయ్యని చూడాలని సంకల్పం ఉంటే ఎన్ని ఇబ్బందులున్నా మీకు ఇబ్బంది అనిపించదు. నిజంగా శివయ్య దర్శనం చాలా చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ నిజంగా చేయాలి. మార్నింగ్ కాదు, నైట్కి చేసుకుంటే చాలా మంచిది. అంతా రోడ్డే, ఎక్కడ చెట్టి పొట్ట ఏ ఉండవు, కాళ్ళు మండిపోతాయి. మాకైతే పొక్కులు ఏమి రాలేదు. నా పాదాలు కొంచెం గట్టి పాదాలు కాబట్టి ఏమీ అవ్వలేదు, లేకపోతే పొక్కులు కూడా స్టార్ట్ అయిపోతాయి. చక్కగా మా గిరి ప్రదక్షిణ చక్కగా అయ్యింది. నమ్మకం ఉండాలి. ఈయన మీద నమ్మకం, మూఢనమ్మకాలు ఇవి అనుకుందండి. నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను కొంచెం దూరం నడిస్తేనే చాలు అసలు పడిపోతాను. శ్రీవారి మెట్లు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయగానే నాకే ఆశ్చర్యమైపోయింది. నేనా ఇంత చేశానా అని. కానీ నేను కాదు, నాలో ఉండే దైవం అని నాకు అర్థమైంది. నిజంగా చాగంటి కోటేశ్వరరావు అన్నారు, గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి లైఫ్ చేంజ్ అవుతుంది. అది నాకు అర్థమవుతుంది. మీకు కూడా అర్థం అవ్వాలంటే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్.